ఈ రోజు ఏ దేవి వరమను ఎపిసోడ్ విషయానికి వస్తే బాగుందబ్బా. ఎపిసోడ్ కొంచెం ఎమోషనల్ ఎపిసోడ్. అసలు ఇక పెద్ద ఆయనైతే బాధపడతా ఉంటాడు. ఇంకా అంజలి వచ్చేసి పలకరిస్తుంది, అసలు ఏమైంది, మీకు నిజం తెలుసు కదా, మా అమ్మ ఎవరో మీకు తెలుసు కదా, తెలిసి కూడా నాకెందుకు చెప్పట్లేదు తాతయ్య, ఒకవేళ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అమ్మమ్మని చూసుకోవడానికి ఎవరైనా ఉండరేమో అని చెప్పి మీరేమో అనుకుంటున్నారా? అట్లా ఏమీ లేదు, మా అమ్మ ఎవరో చెప్పండి, నేను మా ఇంటికి వెళ్ళినా కూడా నేను ఇక్కడికి వస్తాను, అమ్మమ్మ గారిని చూసుకుంటాను, ఒక పని మనిషిలాగే ఉంటాను, జీతం కూడా తీసుకుంటాను, నేను నాకు నిజం చెప్పండి అని బాధపడుతున్నసరికి ఆయన కుమిలిపోతా ఉంటాడు. అటు చెప్పలేక ఇటు చెప్పలేక నిజం చెప్పలేక ఆయన అవస్థ వర్ణాతీతం అబ్బా. అసలు పెద్ద అయింది. ఆయన మనసులో అనుకుంటాడు, నీ ఇంట్లోనే నువ్వు జీతం తీసుకోవడం ఏందమ్మా, నువ్వే 10 మందికి జీతాలు ఇచ్చేవు దానివి, నువ్వు అలా తీసుకోవడం ఏందమ్మా అని చెప్పి తనలో తానే బాధపడుతుంటాడు. ఒక్కరోజు టైం ఇయ్యమ్మా, నీకు నేను చెప్పేస్తాను, నిజం చెప్పేస్తాను, నాకు ఒక్క రోజు టైం ఇయ్యి అని చెప్పాను అని అడుగుతాడనమాట. సరే తాతయ్య నాకు నిజం చెప్పండి అని చెప్పేసి అయితే అమ్మాయి అయితే అంటుంది. ఇంకా నెక్స్ట్ డే అంజలి కోసము వాళ్ళ తాతయ్య వస్తాడైతే, గీతాంజలి కోసము వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు. ఆల్రెడీ కూతురు మీ ఇంటికి రానుపో అని చెప్పేసి అనంది కదా, తన ఇంటికి వద్దామా వద్దా అని అలా నిల్చో ఉంటాడు వాళ్ళ తాతయ్య. ఉండేసరికి అదే వాళ్ళ నాయన నిల్చో ఉండేసరికి వాళ్ళ అల్లుడు ఉన్నాడు కదా, లోపలికి రండి మా అమ్మయ్య, ఏమి అంటే రావాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అనేసరికి వాళ్ళ కూతురుండి అపాయింట్మెంట్ తీసుకొని రావాలి కదా అని చెప్పి అనేసరికి పాపం ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోదాము అని చెప్పి వెనుక తిరుగుతూ ఉంటాడు. అంతే గబగబా గీతాంజలి వచ్చి, అదేంటి నాన్న, నేను మీ ఇంటికి రాను అని చెప్పాను కానీ మా ఇంటికి రావద్దు అని చెప్పలేదు, అయినా కూడా నా బోర్డు పర్మిషన్ మీకెందుకు, మీ ఇంటికి మీరు రావడానికి వచ్చేసి అలా ఏమనుకోవాకు నాన్న, రా నాన్న అని చెప్పి లోపలికి వెళ్ళి కూర్చోబెడుతుంది. ఇంకా వాళ్ళ మనవరాలు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి దగ్గరికి వస్తారు. వాళ్ళ దగ్గరికి వచ్చినా కానీ ఈయన మనసంతా ఆ అమ్మాయి మీదే ఉంది, అంజలి మీదే ఉంది. ఎందుకంటే అంజలికి సరైన ప్లేస్ చూపించాలి, వాళ్ళ అమ్మ అని చెప్పాలి అని చెప్పి తానైతే అదే మదన పడతా ఉంటాడు. ఇంకా కూతురుతో మాట్లాడదాం అనుకుంటాడు, ఎట్టయినా సరే ఎలాగైనా సరే కూతురుతో మాట్లాడి తల్లి కూతుర్ని కలపాలని చెప్పి డిసైడ్ అయ్యి ఇంటికి వచ్చినాడు. ఇంకా అల్లుడు కూడా వచ్చేసి సరే మీరు కూర్చొని మాట్లాడుతూ ఉండండి, నేను జ్యూస్ తీసుకొస్తానని చెప్పి అట్లా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి కూతురికి చెప్పదాము అని అనుకున్నప్పుడు వెంటనే ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ చేసింది ఎవరో కాదు, ఒక రాంగ్ కాల్ చేసి 10 లక్షలు అడుగుతూ ఉంటాడు కదా, అతనే కాల్ చేసి, ఏంటి మీ కూతురింటికి పోయినావా డబ్బులు అడగడానికి వచ్చి, నాకు డబ్బులు ఇవ్వబడుతుందని చెప్పి మీ కూతురింటికి పోయినావా, నువ్వు కూతురికి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నావా, నువ్వు కూతురికి నిజం చెప్తే నేను నిజము మీ అల్లుడికి చెప్తా అని బెదిరిస్తాడనమాట. ఓడి ఇంకేందమ్మా అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడే వస్తానమ్మా, ఏమీ లేదులే అమ్మా అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇక వీళ్ళ అమ్మకి డౌట్ వస్తుంది, అదే వీళ్ళ నాయనమ్మకి డౌట్ వస్తుంది, ఎవరు అంజలి ఇట్లా ఉంది, ఈయనేమో భయపడుతున్నారు, ఏంటి అసలు మ్యాటర్ కనుక్కుందామని చెప్పి చూస్తే ఒక ఆశ్రమానికి లక్షలు విరాళం ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. ఓహో నా అనుమానమే నిజమైంది అని చెప్పేసి వచ్చి రేపటి ఎపిసోడ్లో అడుగుతా ఉంది. ఈ రోజు అడిగింది కానీ రేపు చూపిస్తారనమాట. అంటే అంజలి గీతాంజలి వాళ్ళిద్దరు తల్లి కూతుళ్ళ అని చెప్పేసి అడుగుతా ఉంది. ఆయన చెప్పేస్తే పని అయిపోతుంది, రేపు ఆవిడకైనా చెప్తాడో లేదో తెలీదు. ఇంకా అంజలి వింటా ఉన్నట్టు అయితే అనిపిస్తా ఉంది. కొంచెం లాగ తీస్తా ఉన్నారు ఎపిసోడ్, తొందరగా ధనాధనం అని చెప్పి లాగడం లేదు ఎపిసోడ్ని. 3 రోజుల నుంచి ఆయన నిజం చెప్తాడా లేదా అని ఎదురు చూస్తున్నారు. అసలు బ్లాక్ మెయిల్ చేస్తున్న వాడు ఎవరు, అన్ని వాళ్ళు ఆఖరికి కూతురింటికి పోయిన విషయం కూడా చెప్తున్నాడంటే వాళ్ళు ఈ సరౌండ్లో వాడే అయి ఉంటాడు, అన్ని విషయాలు తెలిసిన వాడే అయి ఉంటాడు. వాడు ఎవరు అన్నది మనకి ముందు ఎపిసోడ్ తెలుసుకోవాలి. బాగుంది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ పట్ల అన్ని అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.